అలేఖ్య తారకరత్నాల ప్రేమ వివాహం నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండడం, తారకరత్న ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. తారకరత్న ప్రేమ వివాహం కారణంగా తల్లిదండ్రులు దూరం పెట్టారు. మోహన్ కృష్ణ అయితే తన కొడుకు అంతిమయాత్ర టైంలోనూ తారకరత్న భార్య పిల్లల్ని దగ్గరకు తీసుకోలేదు. తారకరత్న చనిపోయాక అయితే అతడి ఫ్యామిలీని చేరదీస్తారని అంతా అనుకున్నారు. కానీ అలేఖ్య మాత్రం ఇంకా విడిగానే ఉంటుంది. తారకరత్న ఫ్యామిలీతో నందమూరి కుటుంబంతో కలిసిపోవాలని చూస్తోంది. ఎప్పటికైనా అది జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా అలేఖ్య తన ఫాలోవర్స్ తో నెట్టింట్లో చిట్చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇదే ప్రశ్న అడిగాడు. తారకరత్న ఫ్యామిలీని వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉందా అని అడిగాడు. దానికి అలేఖ్య చక్కగా సమాధానం ఇచ్చింది. ఆమె ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నారో ఈ సమాధానం చూస్తే తెలుస్తుంది. ఆశా నమ్మకాలే మనల్ని ముందుకు సాగుతాయి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగుతూ వచ్చాం. తారకరత్న గారు ఎప్పుడూ ఆశా నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. నేను కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకి ఓ ఫ్యామిలీ అంటూ ఉంటుంది అని నమ్మకంగా చెప్పుకొచ్చారు. తారకరత్న గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. లోకేష్ యువగలం పాదయాత్రలో కుప్పకొల్లిన తారకరత్న బెంగళూరులోని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. కానీ వైద్యులు చేసిన చికిత్స ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. చివరకు తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అప్పటి నుంచి అలేఖ్య సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. తన భర్త తారకరత్నని తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. అలేఖ్యకు అండగా బాలయ్య, విజయసాయిరెడ్డి నిలబడుతున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆ ఇద్దరు తోడుగా అండగా ఉంటారని ఎప్పుడు నెట్టింట్లో ఆమె పోస్టులు చేస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.